అన్యులు కానీ నీ స్నేహితులు కానీ నీ ఎవరైనా సరే దేవుని బిడ్డగా ఉన్న నిన్ను చూసి ప్రియ బిడ్డ వారు నీ తట్టు తిరగాలి, కానీ నీ వెళ్ళి వారి తట్టు తిరగకూడదు. అంటే రివర్స్లో నువ్వు వెళ్ళావా ఈ వాగ్దానాలని నీ జీవితంలో స్వతంత్రించుకోలేవు. ఎన్ని శ్రమ వచ్చినా ఎంత బాధ వచ్చినా సాతాను అదే చేస్తుంది ప్రియమైన. ఉదాహరణకి ఆదాం దగ్గరికి వెళ్ళింది. యాక్చువల్గా ఈ వాక్యం ప్రకారం ప్రియమైన అవేం చేయాలి, సాతాను కూడా వాక్యం చెప్పి తన తట్టు తిప్పుకునే విధంగా మార్చబడాలి. హల్లెలూయా. కానీ ఎవరి తట్టు తిరిగింది? ఆమె తట్టు సాతాను వైపు తిరిగింది. కాబట్టి ప్రియమైన ఈ వాగ్దానాలు తన జీవితంలో కోల్పోయి శాపానికి లోనైపోయింది. రోజున ప్రియమైన బిడ్డ నీవు ఎవరి తట్టు తిరుగుతూ ఉన్నావు? స్నేహితులు అదే అంటారు ప్రియమైన, ఏమైందిలే అందరూ ఒకటే కదా, ఏమైందిలే చిన్నదే కదా, ఏమైందిలే ఇదే కదా. తిప్పుతూ ఉంది సాతాను. ప్రేమ చూపిస్తుంది, ఎక్కడ లేని ప్రేమ చూపిస్తుంది, ఎక్కడ లేని ప్రేమ చూపిస్తుంది. దేవుని బిడ్డలు కూడా చూపించలేరు ప్రియమైన బిడ్డ. నిన్ను వారి తట్టు దాని తట్టు తిప్పుకోవడానికి ప్రియమైన నీ మీద ఎక్కడ లేని ప్రేమ, ఎక్కడ లేని ఆప్యాయత అంతా చూపిస్తుంది. కారణం ఏంటి? నిన్ను కూడా శాపంలోకి లాక్కెళ్ళాలి, నీ కుటుంబాన్ని శాపంలోకి లాక్కెళ్ళాలి, నీ బిడ్డలు అనాథలుగా మార్చబడాలి. ప్రియమైన నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, ప్రియమైన నీ భర్తని నడి రోడ్లో నిలబెట్టాలంటే ప్రియమైన ఎక్కడ లేని ప్రేమ అంతా చూపిస్తూ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, వారు నీ తట్టు తిరగాలి తప్పితే నీవు వారి తట్టు తిరగకూడదు. హల్లెలూయా. నువ్వు నిలబడగలిగితే అట్ట ఆ వాగ్దానాలు లేని పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నిన్ను ఈ ప్రజలను పడగొట్టచాలని ఇత్తడి ప్రాకారంగా నేను నియమించేదను. హల్లెలూయా. మట్టి గోడలు, ఇనుప గోడలు కాదు ప్రియమైన, ఇటుకల గోడలు కాదు, ఇత్తడి ప్రాకారముగా నియమిస్తాను అన్నాడు. కారణం ఏంటంటే ప్రియమైన, నీవు దేవుని తట్టు తిరిగావు కానీ లోకస్తుల వైపు తిరగట్లా. ఎందుకు మన గోడలు ప్రాకారాలు ఇత్తడి ప్రాకారాలుగా నియమిస్తానంటుంటే ఎందుకు మన జీవితాలు పడిపోతున్నాయి అంటే నువ్వు ఎవరి తట్టో తిరుగుతూ ఉన్నావు. నీ మనసులో ఎవరికో ప్లేస్ ఇస్తున్నావు, నీ తలంపులో ఎవరికో ప్లేస్ ఇస్తున్నావు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడికి నీ మనసులో ఆలోచనలో ఉన్న నీ తలంపులో ఉన్న వ్యక్తులు దూరం చేయాలి ప్రియాది బిడ్డ. మరి తట్టు తిరగడం అంటే అదే. నువ్వు పడుకుంటే ఏదో ఆలోచన వస్తే నువ్వు ఆలోచిస్తే కూర్చొని ప్రియాది బిడ్డ ఏదో గురించి ఆలోచిస్తూ ఉంటే, ఒకరోజు ప్రియపల్లి నుంచి పడపల్లి వెళ్తూ ఉన్నా, బండి మీద వెళ్తూ ఉంటే ఒక పెద్ద ఆయన, చర్చికి వెళ్ళే పెద్ద ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఏందో ఈ పెద్ద ఆయన చర్చిలో పరిచయం. ఏంటి పెద్ద ఆయన వెళ్తున్నాడు అని పక్కకి వెళ్ళకే ఏదో పొరకాలు ఏదో పాడుతున్నాడు, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే హరికథలు పొరకథలు నాట్యం కోలాటాలు ఆడతారు కదా, ఆ పాటలు పాడుకుంటూ వెళ్తున్నాడు. దేవుడు అందుకే ఆపాడు అనుకున్నా. ఏది పెద్ద ఆయన పాడుతున్నావు అన్న, కోలాటం అయ్యా నడుస్తున్నావు కదా అన్నాడు. బాప్తిజం తీసుకున్నావు, అన్నీ తీసుకున్నావు, ఆ పేరుని వెత్తకూడదంటే అయ్యా క్షమించు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన నీ పిలుపుని బట్టి అది నీ దగ్గరకు వచ్చేస్తుంది. నువ్వు ఆయన తట్టు తిరిగితే చాలు. ఎవరి తట్టు తిరగాలి? ఇప్పుడు చనిపోయిన ఉన్నాను ఇంకా వాళ్ళ గురించి నువ్వు వెత్తకూడదు, నీ మనసులో కూడా రాకూడదు, నీ మనసులో కూడా రాకూడదు ప్రియమైన బిడ్డ. ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఎవరికి చాలామందికి ప్రియమైన కుటుంబాల్లో చాలామందికి ఎక్కడి నుంచి వస్తాయి అంటే చచ్చిపోయిన వాళ్ళని తలుచుకుంటూ ఉంటారు. చాలా సాక్ష్యాలు ఉన్నాయి ప్రియమైన బిడ్డ. మా ఫ్రెండ్ వాళ్ళ భార్య వాళ్ళ తమ్ముడు చచ్చిపోతే బొడ్డోడు మొత్తం కార్యక్రమం వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ 12ంటికి లేచి టీ పెట్టి అంటున్నాడు. వీడికి అలవాట్లేదు, 10th వాడు. ఏంది ఆ 12ంటికి టీ పెట్టమంటున్నాడని వాళ్ళ అమ్మలేసి టీ పెట్టింది, తాగాడు. మళ్ళీ రెండో రోజు 12ంటికి లేచి టీ పెట్టి అన్నాడు. వీళ్ళకి డౌట్ వచ్చింది, ఎవరు నువ్వు అంటే నేనే అంటున్నాడు. అది ఏందన్నా నువ్వెందుకు వచ్చావంటే అది అన్నాడు. వీడు నన్ను తలుసుకొని పడుకుంటున్నాడు. వీడు మూల తలుసుకోగానే వస్తున్నాను అన్నాడు. వీడు తలుసుకున్నాడు అందుకే వచ్చేస్తున్నాను అంటున్నాడు. ఆడేదో పొట్టోడు కదా, నువ్వెందుకు వస్తున్నావు అంటే అసలు వీడు నిద్రపోట్ల కళ్ళు తెరిచి అట్టే చూస్తున్నాను నాకు వెళ్ళి అంటున్నాడు. రోజున నీ తలంపుల్లో నీ ఆలోచనలో ప్రియమైన కేవలము జీవము కలిగిన దేవుడు మాత్రమే ఉండను గాక. హల్లెలూయా. రోజున ప్రియమైన 100 మంది 1000 మంది అటు పక్కనే గాక. ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగిన బిడ్డగా ఉన్నావో, దేవుని వైపు తిరిగిన బిడ్డగా ఉన్నావో, దేవుడు అంటున్న మాట మొట్టమొదటి మాట, ఇత్తడి ప్రాకారముగా నిన్ను
నిలబెడతా. హల్లెలూయా. రెండో మాట అంటున్నాడు, నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యుందును కనుక వారి నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయించకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. తోడుగా ఉంటానన్నాడు, తోడుగా ఉంటానన్నాడు. నిన్ను విడిపించడానికి ప్రతిబడా, నిన్ను రక్షించడానికి తోడుగా ఉంటాడు అంటున్నాడు. ఎవడు నీతో యుద్ధము చేసినా, హల్లెలూయా. శుక్రవారం దాకా దేవుడు అదే వాక్యం ఇచ్చాడు. ప్రతిబడా 1:19 మటుకుంటా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి కుటుంబంలో యుద్ధం జరుగుతూ ఉంది. ప్రతి కుటుంబంలో ప్రతిబడా అనారోగ్యమైన యుద్ధం జరుగుతుంది, ఆర్థిక ఇబ్బందులని యుద్ధం జరుగుతుంది, చీకటని యుద్ధం జరుగుతుంది, చెత్తపడికలని యుద్ధం జరుగుతుంది, ప్రియమైన మనశ్శాంతి లేని స్థితిలో యుద్ధం జరుగుతుంది, భార్యాభర్తల మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి, కుటుంబాల యుద్ధాలు జరుగుతున్నాయి. నువ్వు జయించలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ రోజున నువ్వు ఎవరిని తట్టు తిరిగిన బిడ్డగా ఉన్నావు? దేవుని తట్టు తిరిగిన బిడ్డగా ఉన్నావా? మనుషుల తట్టు తిరిగిన బిడ్డగా ఉన్నావా? నిన్ను విడిపించడానికి అక్కడ అదే అంటాడు, ప్రేమ బిడ్డ, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును. ఒకటి రక్షిస్తానికి, రెండు